సీఎం రేవంత్ రెడ్డి మరో వైఎస్ఆర్ లా మారుతున్నారా? పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారా? ఈ మధ్య కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి చేతికి పూర్తి అధికారాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తెచ్చినట్టు స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు కూడా ఆయన చేతిలోనే ఉండబోతున్నాయా? ఢిల్లీ పెత్తనమా, తెలంగాణ ఆత్మాభిమానమా? 2018లో ఈ నినాదంతోనే ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ పెత్తనమే ఉంటుందని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉంటుందనే వాళ్లు లేకపోలేదు. బట్ అదంతా వైఎస్కు ముందు మాత్రమే. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టాక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మెల్లగా తన గుప్పెట్లోకి తీసుకుంటూ వచ్చారు. అధిష్టానం కూడా కాదనలేని పరిస్థితి అప్పట్లో. గ్రామ గ్రామాన పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో సహజంగానే ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత కూడా వైఎస్ ఏం చెబితే అది, ఎంత చెబితే అంత అన్నట్టుగా నడిచింది. అలాగని ఢిల్లీ పట్ల విధేయతలో ఎలాంటి తేడాలు చూపించలేదు. నిర్ణయాధికారాలను తన చేతిలోనే పెట్టుకున్నారు తప్ప ఢిల్లీని ఏనాడు ఎదిరించిన దాఖలాలు లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి అభ్యర్థి ఎంపిక ఆయన చేతుల మీదుగానే జరిగింది. ప్రతి ఎన్నికలను ఆయనే ముందుండి నడిపించారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టే 2 సార్లు అధికారంలోకి రాగలిగింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా అదే ఫ్రీ హ్యాండ్ సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఢిల్లీ వెళ్లడం, అధిష్టాన పెద్దలను కలవడం ఎక్కువగా కనిపించినప్పటికీ రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని కొన్ని నిర్ణయాలు స్వతహాగా తీసుకుంటున్నారు. మొన్న 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది, తాను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చెప్పారంటే అర్థమేంటి? ఢిల్లీ అధిష్టానం నుంచి, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డికి మంచి సహకారం అందుతోందనే కదా అర్థం. అందుకే అంత ధైర్యంగా 10 ఏళ్లు సీఎం అన్నారు. ఇప్పుడు ఏకంగా ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. నారాయణపేట జిల్లాలోని సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కోస్కి బహిరంగ సభలో వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయానికి భిన్నం అనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ కోసం 309 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పేర్లను పీసీసీ ఇప్పటికే జాతీయ నాయకత్వానికి పంపింది కూడా. సాధారణంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. భారీ వడపోతల తర్వాత ఢిల్లీలోనే అభ్యర్థుల జాబితా తయారవుతుంది. ఆ లిస్టునే హైదరాబాద్ లో అనౌన్స్ చేస్తారు. కానీ ఈసారి జరిగింది ఖచ్చితంగా సంప్రదాయానికి భిన్నమే. ఎంపీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నేతలకే అప్పగించినట్టు సమాచారం. అయినా సరే ముఖ్యమంత్రి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం అంటే ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్, ఫ్రీడమ్ ఇచ్చినట్టే అర్థం. అయితే ఎంపీ అభ్యర్థి ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి తొందరపడలేదంటున్నారు. హైకమాండ్ డైరెక్షన్ లోనే అంతా నడుస్తోందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితిని వచ్చే లోక్సభ ఎన్నికల్లో యాక్షన్ ప్లాన్ ను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెబుతున్నారట రేవంత్ రెడ్డి. గెలిచే వారికే టికెట్లు ఇచ్చి 17 స్థానాలకు గాను 14 ఎంపీ సీట్లు నెగ్గి హైకమాండ్ కు గిఫ్ట్ ఇస్తామని చెబుతున్నారట. దానికి మెచ్చిన అధిష్టానం భవిష్యత్తు నిర్ణయాలపై కూడా రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారట. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ వ్యవహరించిన వ్యూహం పార్టీకి బాగా కలిసొచ్చింది. కొన్ని చోట్ల తన ముఖ్య అనుచరులు సీట్లు అడుగుతున్నా సరే వారి సీట్లు త్యాగం చేయించి మరీ గెలుపు గుర్రాలకు పట్టం కట్టారు. దీంతో రేవంత్ కమిట్మెంట్ ను గుర్తిస్తూ వచ్చింది హైకమాండ్. ఆ కమిట్మెంట్ చూసే కోస్కి సభలో కేబినెట్ మంత్రుల ముందే వంశీచంద్ పేరును ప్రకటించేందుకు అనుమతించింది. అలాగని రేవంత్ రెడ్డి నుంచి ఏకపక్ష నిర్ణయాలు లేవు. ఢిల్లీ వెళ్తే ఒకరిద్దరు మంత్రులను తీసుకువెళ్తున్నారు. కీలక సమావేశాల్లో అయినా ప్రెస్ మీట్ పెట్టినా పక్కనే మంత్రులు ఉంటున్నారు. అందున ముఖ్యమంత్రి పదవి ఆశించిన కొందరు మంత్రులను పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. ఒక విధంగా పార్టీ అయినా పాలన వ్యవహారాలైనా ఇంత సాఫీగా, ఇంత హుందాగా సాగుతాయని ఎవరూ ఊహించలేదు. కానీ రేవంత్ రెడ్డి చేసి చూపించారు. ఏ ఒక్క సీనియర్తోనూ వివాదాలు లేవు. ఏ ఒక్క మంత్రి అలిగినట్టు కనిపించలేదు. 6 నెలలకో సీఎం అని ప్రతిపక్షాలు విమర్శించేవి ఎన్నికలప్పుడు. అలాంటి ధోరణే గనక ఉన్నట్లయితే తన శాఖలో సీఎం జోక్యం చేసుకుంటున్నారని ఈపాటికే ఒక్కరి గొంతైనా వినిపించేది. కానీ అలా కూడా జరగడం లేదు. మరీ ముఖ్యంగా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వరం మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డేనంటూ చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రం మొత్తం పర్యటించి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి కష్టపడ్డారని అన్నారు. సో రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి కూడా గురి కుదిరినట్టు కనిపిస్తోంది. అందుకే అభ్యర్థిని ప్రకటించేంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థులతో పాటు నామినేటెడ్ పదవుల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది.
అంతేకాదు కేబినెట్ విస్తరణ విషయంలోనూ రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చిందట హైకమాండ్. దీంతో మిషన్ 20 ఇయర్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లు అధికారంలో ఉంచేలా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ పై ఫోకస్ చేశారట రేవంత్ రెడ్డి. అందుకే ఈ మధ్య ఎమ్మెల్సీగా బల్మురి వెంకట్, ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ వంటి యువకులకు పదవులిప్పించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో వైఎస్ కు మాత్రమే ఇంత స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అలాంటి ఫ్రీడమ్ దొరికిందని చెప్పుకుంటున్నారు. పార్టీలో పాలనలో తన మార్కు చూపిస్తూ డెసిషన్ మేకింగ్ లో అటు రాష్ట్ర నేతలను, ఢిల్లీ పెద్దలను కన్విన్స్ చేయడంలో సక్సెస్ అవుతున్న రేవంత్ రెడ్డి ఇకపై భవిష్యత్తులో వేయబోయే ముఖ్యమైన అడుగులపై దృష్టి పెట్టారట.